హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్లకు గొప్ప బహుమతి. ప్రతి ఒక్క పెన్షనర్ తప్పక తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరి ఈ పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నవారు ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్ల హక్కుల పరిరక్షణ సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలు ప్రతి ఒక్క పెన్షనరు తప్పక తెలుసుకోవాల్సిన చారిత్రాత్మక తీర్పు ఇది. భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దేశంలోని లక్షలాది మంది పెన్షనర్ల హక్కులను పరిరక్షించే దిశగా పలు చారిత్రాత్మక తీర్పులను వెలువరించింది. ఈ తీర్పులు పెన్షన్ ప్రభుత్వ దయ కాకుండా ఉద్యోగి యొక్క ప్రాథమిక మరియు చట్టబద్ధమైన హక్కుగా సుస్థిరపరిచాయి. దురదృష్టవశాత్తు ఈ కీలకమైన న్యాయ సూత్రాలపై చాలామంది పెన్షనర్లకు సరైన అవగాహన ఉండటం లేదు. ప్రభుత్వాలు మరియు అధికారులు తమ బాధ్యతలను విస్మరించినప్పుడు తమ హక్కులను ఎలా కాపాడుకోవాలో ప్రతి విశ్రాంత ఉద్యోగి తెలుసుకోవడం అత్యవసరం ముఖ్యం. సుప్రీంకోర్టు నిర్దేశించిన ఆ ప్రాథమిక సూత్రాల సారాంశం అయితే ఇక్కడ తెలుసుకుందాము. సుప్రీంకోర్టు నిర్దేశించిన ప్రాథమిక హక్కులు మరియు మార్గదర్శకాలు చూసినట్లయితే పెన్షన్ దయ కాదు చట్టబద్ధమైన హక్కు. పెన్షన్ ఈజ్ ఏ లీగల్ రైట్ నాట్ ఏ బౌంటీ. పెన్షన్ అనేది ప్రభుత్వ దయతో ఇచ్చే బహుమతి లేదా భిక్షం లేదా ఉచిత ప్రయోజనం కాదని, అది ఉద్యోగి యొక్క విడదీయని హక్కు అని సుప్రీంకోర్టు, డిఎస్ నకారా మరియు ఇతర వర్సెస్ యూనియన్స్ ఆఫ్ ఇండియా వంటి చారిత్రాత్మక కేసులలో స్పష్టం చేసింది. పెన్షన్ అనేది ఉద్యోగి తన సర్వీస్ కాలంలో అందించిన కఠోర శ్రమకు, సేవకు గుర్తింపుగా ఇచ్చే వాయిదా వేయబడిన వేతనము, డిఫర్డ్ సాలరీ. ఒక ఉద్యోగి నియమ నిబంధనల ప్రకారంగా పెన్షన్‌కు అర్హత సాధించిన తర్వాత దానిని నిరాకరించే లేదా జాప్యం చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. అది వారి ఆస్తి హక్కుతో సమానము. అలాగే రెండవది జీతం మరియు పెన్షన్ సవరణల మధ్య అభేద్యమైన సంబంధం. అభేద్య సంబంధం. ద ఇన్‌సెపరబుల్ లింక్ బిట్వీన్ పెన్షన్ రివిజన్స్. ప్రభుత్వ ప్రభుత్వం అమలు చేసే జీతాల సవరణ మరియు పెన్షన్ సవరణలు వేర్వేరుగా ఉండకూడదు. అవి ఒకే నాణానికి రెండు ముఖాల వంటివని న్యాయస్థానం నొక్కి చెప్పింది. విచారణ ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరిగినప్పుడు అదే తర్కంతో రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ కూడా అనుపాతంగా అంటే ఈక్వల్‌గా పెరగాలి. ఈ సూత్రం ద్వారా రిటైర్ అయిన వారు కూడా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని తట్టుకొని గౌరవప్రదమైన జీవనం గడపడానికి వీలవుతుంది. మూడోది కనీస పెన్షన్‌పై స్పష్టమైన హామీ. ఏ క్లియర్ గ్యారంటీ ఆన్ మినిమమ్ పెన్షన్. రిటైర్ అయిన ఉద్యోగికి చెల్లించే పెన్షన్ మొత్తం అతను లేదా ఆమె చివరగా పొందిన మూల వేతనంలో కనీసం 50% ఉండాలని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో నిర్ధారించింది. వివరణ ఇది పెన్షనర్లకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించడానికి, కనీస జీవన ప్రమాణాలను కాపాడటానికి ఒక చట్టబద్ధమైన హామీగా పనిచేస్తుంది. నాలుగోది ఆర్థిక భారం అనేది చెల్లుబాటు అయ్యే కారణం కాదు. ఫినాన్షియల్ బర్డెన్ ఈజ్ నాట్ ఏ వాలిడ్ రీజన్. పెన్షన్లు చెల్లించడం వల్ల ప్రభుత్వ ఖజానాపై ఆర్థిక భారం పడుతుందన్న కారణంతో ప్రభుత్వం తన చట్టబద్ధమైన బాధ్యత నుంచి తప్పించుకోజాలదు. పెన్షన్ చెల్లింపు అనేది ప్రభుత్వ చట్టబద్ధమైన బాధ్యత. స్టేట్యుటరీ అబ్లిగేషన్. దీనిని ఏ ఆర్థిక కారణాలు చూపి నిలిపివేయడం, తగ్గించడం లేదా ఆలస్యం చేయడం చట్టవిరుద్ధం. పౌరుల హక్కులను కాపాడడం ప్రభుత్వ ప్రాథమిక విధి. ఇక ఐదవది అనవసరమైన వ్యాజ్యాల నుంచి రక్షణ. ప్రొటెక్షన్ ఫ్రమ్ అన్నెసెసరీ లిటిగేషన్. పెన్షన్ మంజూరు విషయంలో ప్రభుత్వ విభాగాలు అనవసరమైన చిన్న చిన్న కారణాలతో వ్యాజ్యాలకు అనగా లిటిగేషన్ తావివ్వరాదని సుప్రీంకోర్టు ప్రభుత్వాలను తీవ్రంగా హెచ్చరించింది. వృద్ధాప్యంలో ఉన్న పెన్షనర్లను కోర్టుల చుట్టూ తిప్పడం అమానవీయమని, వారి సమస్యలను సానుభూతితో త్వరితగతిన పరిష్కరించాలని కోర్టు ఆదేశించింది. ఇది వారికి అనవసరమైన మానసిక, ఆర్థిక శ్రమను తగ్గిస్తుంది. ఇక ఆరోది కాలానుగుణ పెంపుదల కూడా హక్కే. పీరియాడిక్ ఎన్హాన్స్‌మెంట్ ఈజ్ ఆల్సో ఎ రైట్.
ద్రవ్యోల్బణం మరియు పెరుగుతున్న జీవన వ్యయాలను దృష్టిలో ఉంచుకొని కాలానుగుణంగా పెన్షన్‌ను పెంచడం కూడా పెన్షనర్ల హక్కుగా పరిగణించబడుతుంది. ఇది ప్రభుత్వం ఇచ్చే దయ కాదు. ఇది మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పెన్షనర్ల కొనుగోలు శక్తిని కాపాడటానికి అవసరమైన ఒక సంస్కరణ. దీనిని ప్రభుత్వం ఎటువంటి సహేతుకమైన కారణం లేకుండా నిరాకరించజాలదు. ఈ న్యాయ సూత్రాలు పెన్షనర్లకు ఒక రక్షణ కవచం లాంటివి. తమ దశాబ్దాల సేవకు ప్రతిఫలంగా పొందే పెన్షన్ ఎవరో ఇచ్చే దానం కాదని, అది తాము చెమటోడ్చి సంపాదించుకున్న హక్కు అని ప్రతి విశ్రాంత ఉద్యోగి గర్వంగా తెలుసుకోవాలి. ప్రభుత్వ యంత్రాంగం నుండి ఏదైనా జాప్యం లేదా అన్యాయం జరిగినప్పుడు ఈ న్యాయస్థానాల తీర్పులను ఉటంకిస్తూ తమ హక్కులను ధైర్యంగా ప్రశ్నించవచ్చు. తమ హక్కులపై అవగాహనే వారికి అతిపెద్ద ఆయుధమని చెప్పవచ్చు.